ఐఎమ్ సో సారీ, ఐఎమ్ రియలీ సారీ. ఏదో చూసుకోకుండా. పంచభూతాలు నిన్ను చుట్టేసి ప్రకంపనలనే కలిగిస్తుంటే ఇన్ని రోజులు నా పక్కన నా భార్యగా ఉన్నది సరస్సు కాదా? ఇదంతా నాటకమా? లేదు, అది అబద్ధమైతే నా మనసు ఎప్పుడో పసిగట్టేది కదా. నా కళ్ళు నన్ను మోసం చేసినా నా మనసు మోసం చేయదు కదా. ఆ ఇల్లు బ్రాహ్మణిదే అని మావయ్య అన్నాడు. కానీ ఇంట్లో వాళ్ళు మాత్రం బ్రాహ్మణి ఎవరో తెలియదు అంటున్నారు కదా. మన సరస్సుకి ఇచ్చిన స్పెషల్ లాకెట్ ఆ ఇంట్లోకి ఎలా వచ్చింది? ఎవరు తీసుకొచ్చారు? అంటే మామయ్య మాటలు నిజమేనా? అందరూ అబద్ధం ఆడుతున్నారా? నన్ను మోసం చేస్తున్నారా? ఇంత బరువైన బహుమతి పరువు గురించి ఆలోచించి ఏ అమ్మాయి మోయలేదు. కానీ నాకు తప్పడం లేదు. లాకెట్ లాకెట్ లేదండి. రాహుల్ గారు చాలా సెంటిమెంట్ గా ఫీల్ అయి ఇచ్చారు. స్పెషల్ అని కూడా చెప్పారు. ఇప్పుడు మిస్ అయితే నా పని అంతే, ఈ కథ అంతే. దేవుడా, ఇప్పుడు ఏం చేయాలి? ఏమండి, ఏమండి, ఏమైందమ్మా? ఏంటా కంగారు? ఇందులో నా లాకెట్ కనిపించట్లేదండి. అయ్యో, లాకెట్ ఏంటమ్మా? ఆ రోజు రాహుల్ గారు గుడిలో
తాళి చైన్తో పాటు సరస్వతి మీ అబ్బాయిది ఫోటో ఉన్న లాకెట్ స్పెషల్గా చేయించిచ్చారండి. అది ప్రేమకి గుర్తని చాలా గొప్పగా చెప్పారు. ఇప్పుడేమో అది కనిపించట్లేదు. అయ్యో, అలా ఎలా మిస్ అయిందమ్మా? రూమ్ అంతా సరిగ్గా చూసావా? చూశానండి. మీ ఇంటి దగ్గర ఏమన్నా పడిందేమో, ఒకసారి ఇంటికెళ్ళి చూస్తావామా? లేదండి, ఇంటి గుమ్మంలోకి వెళ్లే ముందే తాళి తీసి నేను బ్యాగ్లో పెట్టేస్తాను. అక్కడ మిస్ అయ్యే ఛాన్సే లేదు. ఇప్పుడు ఆ బ్యాగ్ మొత్తం చూశాను, ఎక్కడ కనిపించట్లేదు. సరస్సు విషయంలో రాహుల్ చిన్న చిన్న విషయాలే ఎక్కువగా పట్టించుకుంటున్నాడు. ఇప్పుడు ఈ లాకెట్ లేదు అని తెలిస్తే తట్టుకోలేడమ్మా. అదే కదండి నా భయం కూడా. అయ్యో, ఇప్పుడు ఏం చెయ్యాలి? రాహుల్ వచ్చినట్టున్నాడమ్మా. అయ్యో, నేను వెళ్ళిపోతాను. రాహుల్కి మీరే ఏదో ఒకటి చెప్పండి. ఆగమ్మా, ఆగు. ఇది ఒక్క రోజుతో తప్పించుకునే సమస్య కాదు. ఇప్పుడు నువ్వింట్లో కనిపించకపోతే రాహుల్ అడిగే ప్రశ్నలకి ఎవ్వరూ సమాధానం చెప్పలేము. మరి ఏం చెయ్యాలండి? చూడమ్మా, రాహుల్ కంటపడకుండా కవర్ చేసుకోవడం తప్ప మనకి వేరే దారి లేదమ్మా. ప్రస్తుతానికి నువ్వే ఏదో రకంగా మేనేజ్ చేయాలమ్మా. వెళ్ళు వెళ్ళు వెళ్ళమ్మా, వెళ్ళు. ముందొచ్చేసిన వ్యాక్సిన్ల కన్నా వెనకొచ్చేసిన వేరియంట్లే ప్రమాదం అని తెలియక మేడం గారు ఈ కోడలు కాని కోడలికి ఓ తెగ సపోర్ట్ చేసేస్తున్నారు. చెయ్యండి, పెద్ద కోడలైన నన్ను తక్కువ చేసేసి దాన్ని అలానే ఎక్కువని ఫీల్ అవ్వండి. ఇది చేసే సిల్లీ మిస్టేకుల వల్ల ఎవ్వరూ చెప్పకుండానే ఏదో ఒక రోజు రాహుల్కి నిజం తెలిసేలా ఉంది. ఛీ! లేదు, నా సరస్సు నన్ను మోసం చేయదు. నీ అమాయకమైన నవ్వుని, ప్రేమతో కూడిన మాటలని ఆ కళ్ళని చూస్తున్న నా కళ్ళే కాదు, మనసు కూడా ఏ అనుమానం లేకుండా ఇప్పటికీ నువ్వే నా సరస్సు అని చెప్తున్నాయి. ఒకవేళ నువ్వు అబద్ధమైతే ఇన్ని రోజులు కాదు, మొదటి చూపులోనే పసిగట్టేవాణ్ణి. నా ప్రాణాలు నిలబెట్టడానికి తిరిగి వచ్చిన నా దేవతని నేను అనుమానించడమా? దిస్ ఇస్ నాట్ కరెక్ట్. కానీ మావయ్య మాటలు సరస్సు మీద మావయ్య ప్రేమల్లో స్వార్థం ఉంది. తొందరపడి నమ్మడం నా తప్పే అవుతుంది. లేదు, తను నా సరస్సుని. నేను సరస్సుని అనుమానిస్తున్నట్టు తెలిస్తే
పెట్టుకోలేదు. కానీ మైండ్లో ఉన్న డౌట్ క్లియర్ అవ్వాలంటే తన మెడలో లాకెట్ చూడాలి. అప్పుడే తను బ్రాహ్మిణి కాదు, నా సరస్సు అని కన్ఫర్మ్ అవుతుంది. సారీ సరస్సు, నేను పరీక్షిస్తున్నందుకు నన్ను క్షమించు. రాహుల్ బాబు, మీరా? ఏంటి బాబు అలా చూస్తున్నారు? ఏం చూడకూడదా? దిష్టి తగులుతుందని భయమా? అవును బాబు, భయమే. ఎందుకు? మీ ప్రేమకి పగలు రాత్రి తేడా తెలీదేమో అని. అంటే ఏంటి? తప్పించుకుందామనా? వనజమ్మ వస్తున్నారు. నిన్నెవరూ పిలవలేదు కదా? వనజమ్మ గారు పిలుస్తున్నారు బాబు. మరి నాకేం వినబడలేదేంటి? మీ మనసు మొత్తం నా మీదే ఉంటే బయట ప్రపంచం ఎలా తెలుస్తుంది బాబు? ఇప్పుడే వస్తానే. నిజమే, నాకు నువ్వు తప్ప ఏం తెలియడం లేదు సరసు. ఏంటేంటి నన్నే చూస్తున్నాడు? వనజమ్మ దగ్గరికి వెళ్ళకపోతే ఎస్కేప్ అవుతున్నానని డౌట్ వస్తుందేమో. కీర్తి సురేష్ యాక్ట్ చేసింది కానీ దీన్ని పెట్టుకొని ఉంటే మహానటి టైటిల్ కి పర్ఫెక్ట్ గా న్యాయం చేసేది. వనజమ్మ, ఇదిగోండి తీసుకోండి. మీరే పాలు అడిగారు కదా. హా? పాలేంటి? జస్ట్ నౌ నేను బఫెలో బటర్ మిల్క్ తాగాను. వెరీ టేస్టీ. తీసుకోండి వనజమ్మ, నాకు ఆలస్యం అవుతుంది. నేనెప్పుడు అడిగాను?
అమ్మా, తీసుకోండి. వనజ, నువ్వు పాలడగడం నేను కూడా విన్నాను. ఇప్పుడు లేదంటావేంటి? తీసుకో. ఏంటి? నాకు తాగుతాను. నాకు పాలంటే చాలా ఇష్టం. మీరు చెప్తే ఒక్కసారేంటి, ఎన్నిసార్లైనా తాగుతాను మేడం. రాహుల్ దగ్గర దీన్ని సేవ్ చేయడానికి నన్ను బుక్ చేశారా? చాలా టేస్టీగా ఉన్నాయి. ఇదిగో, ఈ గ్లాస్ కూడా తీసుకో. ఇదిగో. నా సరస్సుని ఎవరి పిలుపులు వినపడినంతగా ప్రేమిస్తున్నాను. అయినా నా మనసులో అనుమానం ఎందుకు మొదలైంది? అది అబద్ధం అని తేల్చే వరకు నాకు పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. అయ్యో, వనజక్క, వనజక్క, ఇందా వాటర్. వనజక్క, వనజక్క. Yeah, sure. I'll do it. వనజ, వాంతులు అంటే అదేనా? ఏంటది? అదే మన లక్కీ గడికి చెల్లో తమ్ముడో ఇవ్వబోతున్నావా ఏంటి? వెంటనే ఈ గుడ్ న్యూస్ అందరికీ చెప్పాలి. ఆగండి, కంగారు పడకండి. కారణం నేను అయినప్పుడు కంగారు లేకుండా ఎలా ఉంటుంది వనజ? మీరు కారణం కాదండి. వాట్? నేను కారణం కాదా? మరెవరు? ఇదంతా బ్రాహ్మణి పనండి. బ్రాహ్మణియా? ఏం మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా? నాకు అర్థమవుతుంది. మీరే అర్థం లేకుండా ఆవేశపడుతున్నారు. రాహుల్ నుండి ఎస్కేప్ అవడానికి ఆ బ్రాహ్మణి అప్పుడే బటర్ మిల్క్ కలిపి నాతో తాగించింది. మొత్తం కలిపి ఇదిగో ఇలా బయటకు వచ్చేసింది. ఇది మిల్క్ వాంతులా? నేను ఇంకేదో అనుకున్నాను. మీరు అనుకోవడమే తప్పితే ఏమీ లేదు ఇక్కడ. నిజమే, నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మొత్తం మూడు స్పాయిల్ చేశా. ఏం మనిషివో ఏంటో. ఏంటి ప్రీతి, ఈయన నేనేం చెప్పకుండానే అన్నీ ఊహించేసుకుని నన్ను తిడతారేంటి? తప్పు నీదో తేజదో కాదు వనజక్క, ఆ బ్రాహ్మణిది. బ్లైండ్ గా సపోర్ట్ చేస్తున్నా ఆంటీది. నా ఫీలింగ్ కూడా అదే ప్రీతి. ఆ సిచ్యుయేషన్ లో పాల గ్లాస్ బదులు విషయం ఉన్నా మేడం తాగేమంటారు కానీ ఏమీ ఆలోచించరు. నా గురించి అయితే అస్సలు పట్టించుకోరు. ఏ ముహూర్తాన వచ్చిందో కానీ రాహుల్కి తప్ప ఇంట్లో అందరికి, మరీ ముఖ్యంగా మనిద్దరికి చుక్కలు చూపిస్తోంది. యా ప్రీతి, ఒక్కోసారి దీని మీద కోపంతో రాహుల్కి నిజం చెప్పాలనిపిస్తుంది. రాహుల్కి నిజం చెప్పాలనిపిస్తుంది.